బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్లో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12,000 కోట్ల విలువైన 32,000 లీటర్ల డ్రగ్స్ ముడి సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో ముడి పదార్థం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక విదేశీయుడితో పాటు 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ నెట్వర్క్ నడిచినట్లు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, దేశంలోనే ఇటీవల కాలంలో అతిపెద్ద డ్రగ్స్ నెట్వర్క్ ను మహారాష్ట్ర పోలీసులు ఛేదించారని చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర పోలీసులు కొద్ది రోజుల క్రితమే విదేశీయురాలైనటువంటి బంగ్లాదేశ్ చెందినటువంటి ఒక యువతిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఆమె దగ్గర డ్రగ్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేసును విచారణ జరిపినటువంటి సమయంలో ఒక సంచలనమైనటువంటి విషయం బయటపడింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఒక కర్మాగారంలో ఒక డ్రగ్ తయారయ్యేటువంటి ముడి పదార్థాన్ని తయారు చేస్తున్నారు. దాని విలువ దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఉంటుందని మహారాష్ట్ర పోలీసులు గుర్తించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే ల్యాబ్ లోనే సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సోదాల్లో దాదాపు 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్ యొక్క ముడి పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పటికే తెలంగాణ పోలీసులతో పాటు మహారాష్ట్ర పోలీసులు కూడా ఇక్కడ సోదాలు చేసినటువంటి సమయంలో 32,000 లీటర్ల ఈ డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి లోపల మన ల్యాబ్ లో చూడొచ్చు, వాగ్దేవి పేరుతోటి ల్యాబ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు సంచలనమైనటువంటి విషయాలు కూడా బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో 12,000 కోట్ల విలువైనటువంటి ఎండి మెఫిడ్రిన్ అనేటువంటి డ్రగ్ తో పాటు ఇతర ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 13 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందినటువంటి ఒక మహిళతో పాటు మరొక 12 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో, అంటే ఒక డ్రగ్స్ కేసులో విచారణ చేసినటువంటి సమయంలోనే వాటికి తయారీ కేంద్రం ఎక్కడుంది, తయారీ ఎక్కడ జరుగుతుంది, ముఖ్యంగా వీళ్ళు ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ ముడి పదార్థాన్ని ఏ విధంగా తరలిస్తున్నారనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో ఆరా తీసినప్పుడు మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం వాగ్దేవి ల్యాబ్స్ ఏదైతే ఉందో ఇదే ల్యాబ్ లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క ముడి పదార్థాన్ని నిబంధనలకు విరుద్ధంగా సింథటిక్ డ్రగ్ ను తయారు చేస్తున్నట్లు ప్రస్తుతం ముంబై పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. మహారాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోతో పాటు క్రైమ్ పోలీసులు కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దేశంలోనే అతిపెద్ద డ్రగ్ నెట్వర్క్ ను మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విచారణ చేస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మనం చూస్తున్నటువంటి ఇదే ల్యాబ్ లోనే దాదాపు 32,000 లీటర్ల ఎండిఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస్ తో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేవలం ఈ వ్యవహారంలో తెలంగాణకు సంబంధించి శ్రీనివాస్ పాత్ర మాత్రమే ఉందా, ఇతరత్ర వ్యక్తుల పాత్ర ఉందనేటువంటి అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో మరికొన్ని అంశాలు కూడా బయటపడే అవకాశం అయితే కనపడుతుంది. యామని.